ఈరోజు ప్రత్యేకించి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులని ఒక కులానికి అంటగడుతూ వైసీపీలో ఉన్నటువంటి కొంత కాపు కులస్తులు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా కులాలు కానీ మతాలు కానీ ఎత్తి విధ్వంసం సృష్టిస్తున్నారనేటువంటి మాటలు ఆయన ఖండించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నటువంటి కొంతమందికి మేము ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఏదైతే మేము కులాల వారీగా కానీ మతాల వారీగా కానీ జనసేన పార్టీ ఏ రోజు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఏదైతే శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి కొట్టే సాయి అతన్నే ఎంతో దారుణంగా అప్పుడున్నటువంటి పోలీస్ శాఖ వారు కొడితే అక్కడ పరిస్థితులను అర్థం చేసుకొని స్వయంగా ఆయనే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించి అక్కడ యొక్క స్థితిగతులను తెలుసుకోవడం జరిగింది. ఆ రోజే సాయి అని అతనికి కార్యకర్తకి భరోసా ఇచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి శ్రీకాళహస్తి చైర్మన్గా టెంపుల్ చైర్మన్గా నియమించడం జరిగింది. అలాగే వైసీపీ 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ని ఎంత నిర్వీర్యం చేశారో, అలాగే కాపు కళ్యాణ మండపాలని ఏ విధంగా ఆపారో, కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ ఏ విధంగా ఇవ్వకుండా ఎగ్గొట్టారో, అలాగే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని ఆశతో విదేశీ చదువుకు వెళ్ళినటువంటి చాలామందికి ఏ విధంగా అవస్థలు చేశారో ఇవన్నీ మనం చూసాం.